క్రమశిక్షణగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోయాం. ఇప్పటి వరకు మనం చేసిన అభివృద్ధి, చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు దేశంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశాం. రైతు బంధు లాంటి కానీ, 24 గంటల కరెంటు విషయాల్లో కానీ, ఒంటరి మహిళల పెన్షన్లు కానీ, పెన్షన్లు పెంచడంలో కానీ చక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోయాం. అందరికీ మన సంక్షేమ పథకాల గురించి, మన అభివృద్ధి గురించి తెలియచేస్తూ ఓటును అడిగి గెలిపే ధ్యేయంగా ముందుకు పోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎక్కడెక్కడైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎమ్మెల్యేలందరికీ కూడా బీఫామ్స్ ఇచ్చి రేపటి నుంచి ప్రచారంలోకి ముమ్మరంగా వెళ్ళమని చెప్పి తెలియజేయటం జరిగింది. సహజంగా ఒక సీటును 4 ఆశించడం సహజం. మరి ఎక్కువ ఇవ్వలేని పరిస్థితులు, రిజర్వేషన్లు ఉన్నాయి. ఖననం చేసుకోవాలా, విత్డ్రా చేయించుకొని అందరినీ కలుపుకొని పోవాలనేదే ధ్యేయంగా ముందుకు పోతాం.